మిత్రులకు నమస్కారం. మిత్రులారా, లోగడ మనం ఈ యూజీసీ కొత్త నిబంధనల గురించి సకంగా మాట్లాడుకున్నాము. మొత్తం దేశానికి సంబంధించి ఎటువంటి నిబంధనలు అయితే లోగడ కాంగ్రెస్ తెస్తే బీజేపీ కాలు అడ్డుపెట్టింది అనుకున్నామో అటువంటి నిబంధనలనే యూనివర్సిటీలలోకి బీజేపీ తన సొంత చేతులతో చొప్పించింది అని మనం బాధపడ్డాం. ఈ ఈక్విటీ ఇంక్లూజన్ రూల్స్ తోటి యూరప్, అమెరికా దేశాల్లో ఎంత దరిద్రం నడుస్తుందో కూడా మనం చూసాం. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీస్ వీళ్ళ రక్షణలకు ఎన్నైనా చర్యలు తీసుకోవచ్చు. కానీ అక్కడ ఆ వర్గాలకు చెందని వారు ఎవరి మీద అయితే కంప్లైంట్లు పెట్టే అవకాశం ఉందో ఆ వర్గాల వారికి కూడా రక్షణ ఉండాలి కదా. అటువంటి రక్షణ ఏమీ లేదు. ఒకవేళ తప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టుగా రుజువైతే తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది లేదు అని కూడా మనం అన్నాం. అయితే జీవో వచ్చేసింది కాబట్టి చట్టం అమల్లోకి వచ్చేసినట్టే ఆ చట్టం ప్రకారం కమిటీలు అవి ఏర్పాటు చేయాలి. చేసినా చెయ్యకపోయినా ఆ చట్టం కింద ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ ఒకడు ఆ అవకాశాన్ని ఉపయోగించేసుకున్నాడు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఒక దళిత యువకుడు ఒక థర్డ్ ఇయర్ చదువుతున్న నాన్ దళిత్ యువతికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి అంగీకరించలేదు. ఇంకేముంది, ఆయుధం దొరికింది కదా, దాంతో కొట్టాడు. అదే ఒక కంప్లైంట్ పెట్టాడు. కాలేజ్లో చదువుకునే పిల్లలు అంత ముదురులే ఉండరు కదండి. ఒక్కసారిగా తన మీద కంప్లైంట్ వచ్చేటప్పటికి, పైగా ఇప్పుడు అది చట్టబద్ధం కాబట్టి కాలేజీలో కంప్లైంట్ పెట్టడమే కాదు, పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ పెట్టవచ్చు. ఆ ఇష్యూ తోటి ఆ అమ్మాయి చాలా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యింది. సమయానికి మళ్ళా 2-3 రోజుల తర్వాత ఆ వ్యక్తే వాళ్ళతో కాంట్రాక్ట్లోకి వెళ్ళి మాట్లాడి డీల్ కుదుర్చుకున్నాడు. అదే వ్యాపారం చేసుకున్నాడు. ఏమిటి అంటే అమ్మాయి తరపు వారు అతనికి ఒక 50,000 ఇచ్చేలాగా, అతడు కంప్లైంట్ని వెనక్కి తీసుకునేలాగా. ఇదే ప్రమాదాన్ని మనం లోగడ మన వీడియోలో చర్చించుకున్నాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. ఇంకా చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అసలు ఈక్విటీ అంటే ఏంటి, ఇంక్లూజన్ అంటే ఏంటి, ఈక్విటీకి ఈక్వాలిటీకి తేడా ఏంటి, ఈ రెండు నాకు అసలు తెలీదు. అలాగే ఈ వెస్ట్రన్ కంట్రీస్ న్యూస్లో అప్పుడప్పుడు ఈక్విటీ ల్యాబ్స్ అన్న పేరు కూడా వింటూ ఉంటాం. దాని గురించి కూడా మనం చర్చించుకుందాం. అసలు ఈక్విటీ అంటే ఏంటి, ఈక్విటీ, ఈక్వాలిటీ వినడానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి రెండు ఒకటే అనుకుంటే చాలా పొరపాటు. మనం చిన్నప్పటి నుంచి ఈక్విటీ అనే మాటను షేర్స్ అనే పదంతో కలిపి వినడం అలవాటు. అంటే ఈక్విటీ షేర్స్, ఈక్విటీ షేర్ అంటే వాటా షేరు, ఆ కంపెనీలో మనకు ఒక వాటా ఉన్నట్టే. ఈక్వాలిటీ అంటే సమానత్వం, అది మనందరికీ తెలుసు. ఈక్విటీ, ఈక్వాలిటీ ఈ రెండింటి మధ్య తేడాని ఒకసారి మనం చర్చించుకుందాం. గోడవతల ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు, లేకపోతే ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఒక కబడ్డీ ఆట జరుగుతుంది. మనకు ఎంట్రీ పాస్ లేదు, కానీ నిర్వాహకులు ఆ గోడ బయట నుంచే మనల్ని చూడొచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. బొంగు అటువంటి దానికి మన భారతదేశంలో పర్మిషన్ లేటండి. ఎవడికాడే ఆ హక్కు తీసుకుంటాడు. సరే, ఆ గోడ దగ్గరికి ముగ్గురు వెళ్ళాం. ఒకడు పొట్టోడు, ఒకడు పొడుగోడు, ఒక మధ్యస్థం. ఆ గోడ అందుకుని అవతలికి చూడలేని వారి కోసం అక్కడ నామినల్ రుసుము తీసుకుని చిన్న చెక్క పెట్టెలు ఒకడు అద్దెకిస్తున్నాడు. ఆ పెట్టెలు అద్దెకి తీసుకోవడం మ్యాండేటరీ. మీరు పొడుగైనా పొట్టైనా అవసరం ఉన్నా లేకపోయినా ఆ పెట్టె అద్దెకు తీసుకోవాల్సిందే. ఇది ఈక్వాలిటీ అన్నమాట. కాబట్టి ముగ్గురు 3 పెట్టెలు తీసుకున్నాం. ముగ్గురం కూడా ఆ గోడ దగ్గర 3 పెట్టెలు వేసి నుంచున్నాం. ఆ పొడుగోడికి ఆ పెట్టె లేకపోయినా సరే అవతల ఏముందో కనబడుతుంది, మిగిలిన ఇద్దరికి కనబడట్లేదు. ఆ మిడిల్ వాడు ఆ పెట్టేసుకొని చూస్తున్నాడు, వాడికి కనబడుతుంది. కానీ ఆ పెట్టేసుకున్నా సరే పొట్టువాడికి కనపడట్లేదు. ఈక్వాలిటీ ఇదన్నమాట. అంటే ఆ పెట్టె అందరూ కంపల్సరీగా కొనుక్కొని వేసుకోవాలి కాబట్టి వేసుకున్నారు. అయినా ఒకడికి కనపడుతుంది, ఒకడికి ఆ పెట్టి వేస్ట్ అవుతుంది, ఇంకొకటికి పెట్టేసుకున్నా కనపడట్లేదు. ఇదే ఈక్వాలిటీ. మరి అన్యాయమే కదా. పొడుగు వాడికి ఆ పెట్టె లేకపోయినా కనిపిస్తుంది, కానీ వాడి చేత కొనిపిస్తున్నారు అనమాట. ఇది అన్యాయం. ఇది ఈక్వాలిటీలో ఉన్న అన్యాయం. అదే ఆ పెట్టెను పొడుగువాడు పొట్టువాడికి ఇస్తే పొట్టువాడు ఆ పెట్టె కూడా వేసుకొని 2 పెట్టెలు వేసుకొని ఆ గోడ దగ్గర నుంచుంటే అవతలది కనపడుతుంది. ఇది ఈక్విటీ అన్నమాట. అంటే గోడ అవతల ఏముందో చూసే హక్కును ముగ్గురు సమానంగా పొందుతున్నారు. ముగ్గురికి వాటా సమానంగా వస్తుంది. ఇది చాలా న్యాయంగా ఉంది కదా. ఉన్న వాళ్ళందరికీ చాలా సమానంగా అవకాశాలు దొరుకుతున్నాయి. ఇది పెర్ఫెక్ట్. ఇది ఈక్విటీ అనేది పెర్ఫెక్ట్. అవునా? ఎక్కడ వరకు గోడ అవతల ఉన్నది చూడడం వరకు. ఈ చిత్రం చూడండి. ఇక్కడ మొదటిది ఈక్వాలిటీ, ఆల్రెడీ ఇందాక దాని గురించి అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు రెండోది చూడండి, ఇది ఈక్విటీ. ఇందాక ఒకడికైతే గోడ అవతల ఉన్నది కనిపిస్తుంది, అంటే వాడికంట గోడ చిన్నగా ఉంది. ఇక్కడ ముగ్గురికి
ఆ చెట్టు మీద ఉన్న పళ్ళు అందట్లేదు. ఇక్కడ ఏం చేశారు, ఆ చెట్టు మీద సమాన హైట్లో ఉన్న కాయలు అందుకోవడానికి ఎంత ఎత్తైన బల్ల అయితే అవసరమో అంతే బల్లను తెచ్చి ఇచ్చారు. అప్పుడు ముగ్గురు వారి వారి బల్లలు ఎక్కి ముగ్గురు ఆ కాయలను సునాయాసంగా కోసుకున్నారు. మొదటి చిత్రంలో ఒకడికి ఆ బల్ల అవసరం లేకపోయినా సరిపోయింది, మిగిలిన ఇద్దరికి అవసరమైన బల్లలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ ముగ్గురికి ఎంతైతే అవసరమో అంత హైట్ ఉన్న బల్లలు ఇచ్చారు. ఇక్కడ టార్గెట్ ఏంటి, ఆ గోడ వెనకాల ఉన్నది చూడడం లేదా పళ్ళు కోసుకోవడం. ఎఫర్ట్ ఏమిటి, సరిపడి హైట్ ఉన్న బల్లలు వెతుక్కుని వాటి మీద ఎక్కి ఆ టార్గెట్ని అందుకోవడం. ఇక్కడ ఆ టార్గెట్ ఎఫర్ట్ రెండు మార్చి చూడండి. ఉదాహరణకి ఇక్కడ మనం 500 మీటర్స్ స్ప్రింట్ని టార్గెట్గా తీసుకుందాం. 500 మీటర్లు వెళ్ళాలి. ఆ టార్గెట్ను అందుకోవడానికి పెట్టవలసిన ఎఫర్ట్ ఏంటి, రన్నింగే కదా. అంటే నీ ఎనర్జీ, నీ కెపాసిటీ, ఆ ఎఫర్ట్ను పెట్టాలి. ఎవడి ఎఫర్ట్ను వాడు పెడతాడు, ఎవడి శక్తిని వాడు వినియోగిస్తాడు, ఎవడి టెక్నిక్ వాడు వినియోగిస్తాడు, ఎవడికైతే ఎక్కువ సామర్థ్యం ఉందో వాడు ఆ టార్గెట్ని అందుకుంటాడు. అలాగే వాళ్ళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు కూడా ఫస్ట్ వచ్చిన వాడిది హైట్లో పెడతారు, సెకండ్ వచ్చిన వాడు మధ్యలో ఉంటే థర్డ్ వచ్చిన వాడు కొద్దిగా కిందకి ఉంటాడు, వాళ్ళ హైట్తో సంబంధం లేకుండా. ఇది ఈక్వాలిటీ. పోటీలో ఉన్న అందరికీ సమానమైన టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ను అందుకోవడానికి అందరికీ సమానమైన హక్కును కల్పిస్తారు. ఎవడి కెపాసిటీ, ఎవడి శక్తి కొద్దీ వాడు పరిగెత్తి దాన్ని అందుకోవడం కోసం. అంటే ఇది ఈక్వాలిటీ అనమాట. సమానమైన అవకాశాలు వస్తే ఒకడు గమ్యం చేరుకోగలడు, ఇంకొకడు చేరుకోలేడు. మరి ఈక్విటీ ఇక్కడ అమలుపరచాలంటే ఏం చేయాలి, ఎవడి శక్తిని బట్టి వాడికి టార్గెట్ నిర్ణయించాలి. అంతేగాని అందరికీ ఒకటే టార్గెట్ పెట్టకూడదు. ఒకసారి అందరికీ ఒకటే టార్గెట్ పెడితే కనుక ఎఫర్ట్ దగ్గర డిఫరెన్స్ ఉండాలి. అంటే ఈక్విటీ అమలు చేయాలి. ఈక్విటీ అమలు చేయడం అంటే ఏంటి, రిజల్ట్ అందరికీ సమానంగా ఉండాలి. అంటే వాళ్ళు ఏ వేగంతో పరిగెట్టాలి, అందరూ కూడా 500 మీటర్లు ఒకేసారి కంప్లీట్ చేసి ఆ చివరి పాయింట్కి ఒకేసారి రావాలి. ఇక్కడ పండు అందుకోవడం అనే టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ఎవడికి ఎంత మేరకు అవసరమో అంత అవకాశాలను కల్పించారు. ఇక్కడ గోడ అవతల జరుగుతున్నది చూడడానికి ఎవడికి ఎంత మేర సహాయం అవసరమో అంత మేర సహాయము అందించారు. టార్గెట్ అందరికీ సమానంగా అందింది. ఇది ఈక్విటీ అంటే. మరి అదే ఎనాలజీ ఇక్కడ రన్నింగ్ రేసులోను కూడా ఉపయోగించాలా, ఉపయోగిస్తున్నారా లేదా, ఈక్విటీ ప్రవేశపెట్టారా లేదా అంటే స్పోర్ట్స్లో ఇంకా ప్రవేశపెట్టినట్లేదు, అది కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నీట్ అని ఒక ఎగ్జామ్ ఉంది, అది పాస్ అయితే ఎంబీబీఎస్ చదవచ్చు. ఒకవేళ ఎంబీబీఎస్ దొరకలేదనుకోండి డెంటల్ ఇస్తారు, అది దొరకకపోతే BAMS ఇస్తారు, BHMS ఇస్తారు. అవి దొరకపోతే మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన ఇంకా చిన్న స్థాయి ఎడ్యుకేషన్స్లో కూడా మనకి అవకాశాలు దొరుకుతాయి. ఈ నీట్ ఎగ్జామ్ ఏంటి, ఏ ఎగ్జామ్ అయినా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కైనా సరే ఒక కట్ ఆఫ్ మార్క్ అంటూ ఉంటుంది. సపోజ్ ఆ నీట్ ఎగ్జామ్ పేపరు 200 మార్కులకు ఉందనుకోండి, 130, 125 ఆ రేంజ్లో కట్ ఆఫ్ అవుతుంది. అంటే రిజర్వేషన్లు లేని సాధారణ విద్యార్థులు ఆ కట్ ఆఫ్ మార్క్ కంటే ఎక్కువ స్కోర్ చేస్తే కనుక వాళ్ళకి సీటు దొరుకుతుంది. అలాగే SC ST విద్యార్థులకు కూడా ఆ కట్ ఆఫ్ మార్క్ దొరికితే సీటు దొరుకుతుంది. కట్ ఆఫ్ మార్కులు దాటితే సీటు దొరకడం ఏంటి, వాళ్ళలో కొంతమంది బోర్డు టాపర్ కూడా ఉండొచ్చు. అయితే అక్కడ వాళ్ళకు సీట్లు 70 ఉన్నాయి, ఆ కట్ ఆఫ్ మార్క్ దాటిన వాళ్ళు కేవలం 9 మందే ఉన్నారు, వాళ్ళకి సీట్లు వచ్చేసినాయి. మరి ఆ కట్ ఆఫ్ మార్క్ దాటని వాళ్ళ సంగతి ఏంటి, ఏముంది, మార్కులను బట్టి వాళ్ళ లిస్టు పైనుంచి కిందకి తయారు చేస్తారు. వాళ్లకు రిజర్వేషన్ ఉన్న 70 సీట్లలో 9 మంది కట్ ఆఫ్ మార్కు దాటారు, వాళ్ళకి సీట్లు ఇచ్చారు. ఇంకా 61 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఆ కట్ ఆఫ్ మార్క్ కంటే కింద ఉన్న ఆ SC ST విద్యార్థుల లిస్టు తయారు చేస్తారు. 125 కింద 124, ఆ తర్వాత 120 ఉన్నాడు, 118 ఉంది, 56 ఉన్నాయి, 73 ఉన్నాయి, 14 దాకా 61 మంది సెట్ అయ్యారు. ఆ 61 సీట్లను ఆ 61 మందితో భర్తీ చేశారు. ఒకసారి ఏమైందంటే 14 కాదు, ఇంకా కిందకి వెళ్ళాల్సి వచ్చింది. 9కి వెళ్ళారు, 8కి వెళ్ళారు, 7కి వెళ్ళారు, 2, 1 కూడా ఇచ్చారు. అయినా ఇంకా సీట్లు మిగిలాయి. ఇంకెవరు ఉంటారు, 2 0 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చారు. ఇంకా సీట్లు మిగిలినాయి, ఏం చేస్తారు, మైనస్ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చారు. ఏం సీట్లు, MBBS సీట్లు. మనుషుల ప్రాణాలను డీల్ చేసే మెడికల్ సీట్లే 14, 5, 2, 1, 0 మార్కులు వచ్చిన వాళ్ళకి ఈక్విటీ అమలు పరిచినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఆటల విషయంలో అది అమలుపరచడం తప్పు అవుతుందంటారా, కాదు కదా. కాబట్టి ఆటల విషయంలో కూడా నేషనల్స్ వరకు, అఫ్కోర్స్ ఇంటర్నేషనల్ గేమ్స్లో అది కుదరదు అనుకోండి, వాడు ఒప్పుకోరు. నేషనల్స్ వరకు ఆటల్లో ఈక్విటీ అనేది ప్రవేశపెట్టాలి. అయితే ఈ UGC నియమావళి ప్రకటించినప్పటి నుంచి
దాని మీద ప్రశ్నల పరంపర కురుస్తూనే ఉంది. అది అమల్లోకి వచ్చిన వెంటనే ఆ యూజీసీ కొత్త నియమావళి ప్రకారం వ్యాపారం మొదలైపోయింది. ఎక్కడ? శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో. అంతేనా అంటే అంతేకాదండి. ఈ యూజీసీ తెచ్చిన ఈ కొత్త చట్టం వల్ల దేశానికి జరగబోయే అనర్థాన్ని ఊహించుకోలేక ఉత్తరప్రదేశ్లోని బరేలీ సిటీ మెజిస్ట్రేట్ అయిన అలంకార్ అగ్నిహోత్రి అనే మెజిస్ట్రేట్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. అసలు ఈ యూజీసీ గైడ్లైన్స్ బయటకు ఎందుకు వచ్చాయి అంటే కనుక ఇక్కడ కనపడుతున్నారు కదా, మొదటి వాడు రోహిత్ వేముల, వాడు మనకు తెలుసు. రెండవ అమ్మాయి పాయల్ తడ్వి, అతడు ఎస్సీ, ఆమె ఎస్టీ. ఇద్దరు కూడా క్యాస్ట్ బేస్డ్గా హెరాస్మెంట్ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే రోహిత్ వేముల విషయంలో కొద్దిగా తేడా ఉంది. అతడు తప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ మీద సీటు సంపాదించుకున్నాడు. అది బయటపడుతుంది అన్న భయంతో సూసైడ్ చేసుకున్నారు అన్నారు. సరే, ఏది ఏమైనా జరుగుతున్న గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యూజీసీ ఈక్విటీ రూల్స్ మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే ఇక్కడ ఈ యూజీసీ గైడ్లైన్స్ మీద సుప్రీంకోర్టు టెంపరీగా స్టే విధించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ 2025 అనే దాన్ని ఆమోదించేసింది. అది అమల్లోకి వస్తే కనుక ఈ యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ వంటి విద్యా అధిష్టాన సంస్థలు రద్దు చేయబడతాయి. వాటన్నిటి స్థానంలో ఒక్కటి హయ్యర్ ఎడ్యుకేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియాను స్థాపిస్తారు. అప్పుడు ఆ కొత్త వ్యవస్థ ద్వారా ఈ విషయంలో కొత్త గైడ్లైన్స్ను సృష్టిస్తారు. అట్లా సృష్టించేటప్పుడు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు క్యాస్ట్ బేస్డ్ హెరాస్మెంట్ లేకుండా ఉండేలా తగిన చట్టాలను తీసుకురావాలనే కోరుకుందాము. అయితే అటువంటి చట్టాల్లో ఇతరులకు అన్యాయం జరిగేలా ఉండకుండా ఉండాలి. అలాగే ఈ ఈక్విటీ, ఇంక్లూషన్ అనే రెండు పదాల్లో ఇంక్లూషన్ అంటే ప్రతి చోట ఎస్సీ, ఎస్టీలు ఉండేలా చూసుకోవాలి అన్న నియమాన్ని పాటించాలని మనము కోరుకుందాము. కానీ ఈక్విటీ అన్నది ఎక్కడ వర్తించేలా చూడకూడదు. అంటే 9 మార్కులు, 8 మార్కులు, 0 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా అక్కడ కూర్చోబెట్టే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే రేపు వాళ్ళు బిల్డింగులు, బ్రిడ్జిలు కడతారు, గుండె ఆపరేషన్లు, లివర్ ఆపరేషన్లు చేస్తారు. ఆ పేషెంట్లు పోతారు, ఈ బ్రిడ్జిలు కూలిపోతాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సపోర్టు, రక్షణ ఉండాలని మేము కోరుకుంటాం. కానీ దేశ భవిష్యత్తును ఫణంగా పెట్టి మాత్రం కాదు. అది మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.